హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు అమెరికా బ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. ఇదేంటంటే ఒక జూ అనమాట. యాక్చువల్గా నార్మల్గా ఏదైనా మనం జూకి వెళ్ళాలంటే అబ్బా ఏముంటాయిలే అబ్బా, అక్కడ ఓన్లీ మనం చూసినట్టువే చూస్తూ ఉంటాం అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండదు. నేను సేమ్ అలానే అనుకున్నాను. కానీ ఇక్కడ నెబ్రాస్కాలో ఒమహా జూ నార్మల్గా వరల్డ్లో ఒక ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ డెజర్ట్ న్యాచురల్గా ఎలా ఉందో అలా క్రియేట్ చేశారు. అదేవిధంగా ఇది ఫారెస్ట్ అన్నమాట, రైనీ ఫారెస్ట్. యాక్చువల్గా ఫారెస్ట్లో వెళ్ళినప్పుడు రైన్ వస్తే ఎలా ఉంటుందో వాటర్ ఫాల్స్, ఆ సౌండ్స్ అలానే ఒక జంగిల్ని క్రియేట్ చేశారనమాట. అది ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. నిజంగా లోపలికి వెళితే ఒక అద్భుతం అనిపించింది. మనం మరో ప్రపంచంలో ఉన్నామేమో అని అనిపించింది. నార్మల్గా ఇలా మనకు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ జస్ట్ ఒకసారి సౌండ్స్ ఏనండి, మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యాచురల్ సౌండ్స్ ఎంత క్యూట్గా ఆ పక్షుల కిలకిళ్ళు అవన్నీ కూడా బాగా వినిపిస్తున్నాయి. సో నార్మల్గా మనకు ఇక్కడే ఒక కేవ్ లాగా కూడా ఉందన్నమాట. ఆ కేవ్లోనే కొన్ని యానిమల్స్ని కూడా పెట్టారు. ఇప్పుడు మనం ఇది మోస్ట్లీ ఊసరవిల్లిలో ఒక జాతి అనుకుంటా. అది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ చూశాను, మర్చిపోయాను. తర్వాత కొన్ని స్నేక్స్ కూడా డిఫరెంట్ కోబ్రాస్ అవన్నీ కూడా పెట్టున్నారు. అది వేరే దగ్గర ఉన్నాయి, ఇక్కడ 1-2 మాత్రం చూపించారు. ఇక్కడ మొత్తం కూడా న్యాచురల్గా ఇక్కడ ఈ ఫారెస్ట్ ఎలా క్రియేట్ చేశారంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద 2-3 చెట్లు ఉన్నట్టున్నాయి. వాటిని డిస్టర్బ్ చేయకుండా మిగిలినవన్నీ కూడా మనం ఏది టచ్ చేసినా ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ లుక్ అనేది లేదనమాట. ఈవెన్ ఒక జస్ట్ ఒక కొండలాగా ఉన్నా కూడా అది కూడా రియల్ స్టోన్తో చేసిన కొండ అన్నమాట. ఈవెన్ ఆ గుహ మనం ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కూడా నార్మల్గా క్రియేట్ చేసినప్పుడు మనకు చూసేదానికి అట్లా అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే మనకు న్యాచురల్ లుక్ ఉండదు. కానీ ఇది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం ఏం చూస్తున్నా కూడా నిజంగా మనం ఇక్కడ ఉన్నామా అనిపించేలా ఉందన్నమాట. రియల్ ఫారెస్ట్లో ఫీల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్తే మొత్తం ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే దీనిలో పర్టికులర్గా మనకు ఇక్కడ ఒక ఫిషెస్ వదులున్నారు. ఒక్కొక్కటి ఒక 200 కేజెస్ అలా ఉండొచ్చేమో, అంత పెద్ద ఫిషెస్ కూడా వదులున్నారనమాట. ఇంకా ఇక్కడ గబ్బుడాయిలు ఇవి చూడండి ఎంత బాగా, అక్కడ ఒక చిన్న వాల్కి మొత్తం ఆనిపోయి ఉన్నాయి, అక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఎఫెక్ట్ అవ్వకుండా పల్చగా నెట్ కూడా వేసేస్తుంటారు. అందువల్ల మనకు ఏం భయం అవసరం లేదు. కొన్ని దగ్గరలో మాత్రం ఓపెన్గా ఉంటుంది, మనం ఆ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ గాలి కానీ ఏమంటారు ఆ వాటర్ సౌండ్ కానీ పక్షుల కిలకిళ్ళ కానీ మనం రియల్గా ఫీల్ చేయొచ్చు. నేను ఎందుకు చాలా చోట్ల వాయిస్ తీసేసాను అంటే, ఎక్కువగా మనకు ఎక్కువ మంది వచ్చున్నారు సమ్మర్ కాబట్టి వీళ్ళందరి సౌండ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. న్యాచురల్ సౌండ్స్ అంటే కూడా వీళ్ళు అరిచే సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళ సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నేను మ్యాక్సిమం సౌండ్ అంతా తీసేసాను, జస్ట్ విజువల్స్ చూస్తారని. కొన్ని చోట్ల మాత్రం ఆ ఫీల్ ఎలా ఉంటుందని చెప్పి 1 or 2 బిట్స్ అలా యాడ్ చేశానన్నమాట. న్యాచురల్ రెయిన్ ఎలా ఉంటుంది, వాటర్ ఫాల్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది చూపించేందుకు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క కేవ్లో నుంచి మనం ఒక్కొక్క ఫారెస్ట్కి వెళ్తున్నట్టు ఆ ఫీల్ అయితే వచ్చింది. కిందేమో రకరకాల చేపలు వదులున్నారు, తర్వాత తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి బ్లూ ఫిష్,
అసలు నేనైతే ఇలా సన్నగా పొడువుగా బొమ్మడాయిల్ టైప్‌లో ఉన్న బ్లూ ఫిష్ అయితే ఇప్పుడే చూడ్డం అన్నమాట. చాలా రకాలు మనం చూడనివి ఒక అక్వేరియం లాగా ఉంది. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అది కూడా ఒక అద్భుతం. పెంగ్విన్స్ కానీ అన్నీ ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు. నిజంగా ఆహ్, నేను పొరపాటు పడ్డానా? ఏముందిలే అక్కడ చూసేదానికి అనుకున్నాను కదా! కానీ మొత్తం ఎంటైర్‌గా డిఫరెంట్‌గా ఉందన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటి కొండ ముచ్చులు కూడా ఉన్నాయి. ఆ కొండ ముచ్చులు కూడా నార్మల్‌గా మనకు బ్లాక్ కలర్‌లో అలా చూస్తున్నాం కదా! కానీ ఇక్కడ మాత్రం వైట్ కలర్‌లో ఉన్నాయి. చూసారా పిల్లల్ని ఎలా తోపుడు బండిలో తోసుకెళ్తూ ఉన్నారో. ఇక్కడేంటంటే మంత్స్ బేబీని కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట. ఈ మంత్స్ బేబీని కూడా ఏంటంటే ఆహ్, వాళ్ళు వాటిని చూపించి ఎంజాయ్ చేసేలాగా చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ పాసి పెడితే ఎలా ఉంటదో, న్యాచురల్‌గా ఎలా ఉంటదో అలాంటివి కూడా కొన్ని చోట్ల క్రియేట్ చేసున్నారనమాట. ఇక్కడ మనం ప్రతి ఒక్కటి కూడా ఫారెస్ట్‌లో రియల్ ఫారెస్ట్‌లో ఇలాంటి ప్లేస్‌ని ఎలా ఫీల్ అవుతామో అలా క్రియేట్ చేసున్నారనమాట. ఇంకొకటేంటంటే ఇక్కడ ఈ ఫారినర్స్ విషయానికొచ్చేసినట్లయితే ముసలి వాళ్ళు గాదు, పిల్లలు గాదు అందరూ అసలా వీల్ చైర్‌లో గూడా తీసుకొచ్చి ఇలాంటి ప్లేసెస్ అన్నీ గూడా చూపిస్తూ ఉన్నారు. ఒక పెద్దావిడైతే ఆవిడే ఎలక్ట్రికల్ ఇది ఉంటది కదా! వీల్ చైరు. దాన్ని చిన్నగా నెట్టుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ ఏమో ఎనకాల ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నాడనమాట. నార్మల్‌గా మన వాళ్ళైతే అసలు నడవలేనప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటుంటారు. కానీ వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా బయట తీసుకొచ్చి వాళ్ళ న్యాచురల్ ఫీల్‌ని ఎంజాయ్ చేసేలాగా చేస్తున్నారు. అది కొంచెం అనిపించింది నాకు. ఈవెన్ చిన్నపిల్లలు కావచ్చు, మనం మంత్స్ బేబీని మన వాళ్ళు తీసుకురావాలంటే మాత్రం ఈ చిన్న బిడ్డని ఎత్తుకొని ఇదంతా తిరగడం అవసరమా అంటారు. కానీ వాళ్ళైతే అలా కానే కాదు. మొత్తం కూడా ఎంజాయ్ చేసేలాగా ఉన్నారనమాట ప్రతి ఒక్క మూమెంట్‌ని కూడా. ఇక్కడ మీరు ఆ న్యాచురల్ సౌండ్స్ ఎలా ఉంటాయో మీరు ఇక్కడ వినేందుకు వీలుగా జస్ట్ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒకటుంది. ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం రండి. ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత న్యాచురల్‌గా మనకు ఆ సౌండ్స్‌ని యాడ్ చేశాను. ఇటుపక్క చూసినా కూడా ఒక వాటర్ ఫాలు, కింద జస్ట్ వాటర్ ఫ్లో అవన్నీ కూడా న్యాచురల్‌గా చేశారనమాట. మనం ఒక వన్ బై వన్ చూసేద్దాం. సో వచ్చేయండి.